నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి అచ్చెన్నాయుడు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. కాంగ్రెస్ లీడర్ షబ్బీర్ అలీ ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. టీడీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అధికారం వచ్చిన తర్వాత 5 సార్లు సైక్లోన్లు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి. వెంటనే ఎన్యూమరేషన్ చేసి ఈస్ట్ వెస్ట్ గోదావరికి వస్తే 34 కోట్లు ఇచ్చాం. ఈరోజు కృష్ణా జిల్లాలో వరదలు వస్తే 20 రోజుల్లో ఎన్యూమరేషన్ చేసి రైతుకి, కౌలు రైతుకి డబ్బులు ఇచ్చింది మా ప్రభుత్వం కాదు, ఒక్కసారి నువ్వు చెప్పమని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈరోజు గుంటూరు మిర్చి యార్డ్ దగ్గరికి వెళ్ళాం. అబద్ధాలంటే అబద్ధాలు. అసలు ఎవడైనా నవ్వుకుంటాడని కూడా చూడకుండా ఇప్పుడే ఆకాశం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి, మాకంటే ముందు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి. గుంటూరు మిర్చి యార్డ్ ఇప్పుడే పుట్టలేదు, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పుట్టింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గుంటూరు మిర్చి యార్డ్ ఉంది. దాని చరిత్రను ఒకసారి తెలుసుకోకుండా ఇష్టానుసారంగా చెప్పిందే చెప్తే, అబద్ధాలు చెప్తే, ఒక పనికి మారిన పేపరు, టీవీ ఉందని స్క్రోలింగ్ లేస్తే ప్రజలు నమ్ముతారు అనుకుంటే నీ అవివేకం అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పదలిచా. ఈరోజు మిర్చి ఈ దేశంలో తెలంగాణలో పండుతుంది, మధ్యప్రదేశ్లో పండుతుంది, కర్ణాటకలో పండుతుంది, వెస్ట్ బెంగాల్లో పండుతుంది. అదే మన రాష్ట్రానికి వస్తే ఒక 11 జిల్లాల్లో మిర్చి పండుతున్న విషయం నాకు, మీకు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మిర్చి మాట్లాడితే ఒక విషయం చెప్తాడు. మేము ఉండేటప్పుడు 20,000 రూపాయలు ఉండేది, చంద్రబాబు నాయుడు వచ్చాక 13,000కి తగ్గిపోయిందని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది నేను సొంత కవిత్వం కాదు, ఇది ఆన్ రికార్డ్. ఏ డిపార్ట్మెంట్ దగ్గరైనా సరే రికార్డు ఉంటుంది. గత 10 సంవత్సరాలు మిర్చి ధరలను తీసుకున్నాను ఒకసారి. 2015-16 నుంచి 2024-25 వరకు ఏ సంవత్సరం ఎంత ధర మిర్చికి ఉందని అన్ని సంవత్సరాలు చూస్తే మ్యాక్సిమం 11,000 నుంచి 13,600 వరకు ఉంది. 2 సంవత్సరాలు 2022, 23, 23, 24 ఒక సంవత్సరం 20,500, ఒక సంవత్సరం 20,000 ఉంది. ఇది నేను ఏదో 13,000 ఉంది, 14,000 ఉంది, రైతుకి ఇప్పుడు ఇచ్చేస్తున్నామని చెప్పి నేను ప్రభుత్వం తరపున చెప్పడానికి సిద్ధంగా లేను. ఈరోజు మిర్చి రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి పెట్టుబడులు పెరిగాయి, పెస్టిసైడ్స్ రేట్స్ అన్ని పెరిగాయి, కూలీల రేట్లు పెరిగాయి. ఇబ్బందులు ఉన్నటువంటి విషయం కూడా ఈరోజు మేము గ్రహించాం. నీలాగా చేతులు కట్టుకొని ముడుచుకొను, నీలాగా ఎవరో పేపర్ మీద రాస్తే చదవడము ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాకు అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఎంత తెలివైన వాడంటే జ్ఞానమున్న ఏ వ్యక్తి కూడా చేయడు. ఓకదంపుడు ఉపన్యాసం ఇచ్చావు కదా జగన్మోహన్ రెడ్డి, దీని ఒక్కదానికి నువ్వు ఆన్సర్ చెప్పు. ప్రభుత్వం మద్దతు ధర ఎప్పుడు ప్రకటిస్తుంది? మార్కెట్లో ధర తక్కువ ఉంటే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి. టీడీపీ లీడర్ వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ పై విమర్శలు చేశారు. ప్రేమ ఉన్నవాళ్ళు, వాడు పాపం 3-4 నెలల నుంచి జైల్లో ఉన్నాడు. అడే బూతులు మాట్లాడతాడు. ఇందాక అడిగాని పేరు బోరగడ్డ అనిల్. ఏమి ఎందుకు పలకరించలేదు? వీడికంటే పెద్ద నేరస్తుడు అండి వాడు. సారీ, ఇతనికంటే పెద్ద నేరస్తుడు అతను, వాడు అన్నాడు. సారీ అండి. వంశీ కంటే పెద్ద నేరస్తుడా? ఏమి వై హావ్ నాట్ కాల్డ్ ఆన్ హిమ్?
ఎందుకు పరామర్శించలేదు? వెళ్ళాలి కదా. బోరగడ్డ అనిల్ దళితుడేనా? ఒక మాల కులానికి చెందినవాడేనా? నువ్వు వెళ్ళలేదు పలకరించడానికి? విజయపాల్ ఎడిషనల్ ఎస్పీ రిటైర్డ్, నిన్నటిదాకా జైల్లో ఉన్నాడు. మీరు వెళ్ళలేదు, మీకోసమే కదా వాడు జైలు పాలైంది. ఇప్పుడు కూడా పిచ్చివాడు తిట్టాను ఒకరోజు నేను అతన్ని. నీ మాటలు, వాడు సునీల్ కుమార్ మాటలు వినే కదా వాడు జైలుకి వెళ్ళింది. మీరు ఎందుకు పరామర్శ? ఆఫీసర్ అండి, ఎడిషనల్ ఎస్పీ చేసి ఆ కుటుంబం ఒకరోజు నా దగ్గరకు వచ్చి ఏడ్చారు. వాళ్ళు సహాయం చేయమని నన్ను అడిగారు. అది చేయటం కుదరదని చెప్పాను, నిర్మోహటంగా చెప్పాను నేను. వాళ్ళ తరఫున ఒక పెద్ద ఆయన వచ్చి నా చేతులు పట్టుకున్నాడు, సాయం చేయండి అని. కుదరదన్నా నేను. అతను చేసింది అన్యాయం, కుదరదని చెప్పాను. మరి మీకోసమే కదా వాడు జైలు పాలైంది. విజయపాల్ ఒక అధికారిగా చేసి ఎంత మంచివాడని, వాడు మంచి పేరు కూడా ఉందండి వాడికి. ఎందుకు ఈ కర్మగాలి ఈ ముఖ్యమంత్రి మాటలని, ఆ సునీల్ మాటలని జైలుకు పోయినాడు ఆడు. విజయపాల్ కదా, విజయపాల్ నెల 2 నెలలు జైల్లో ఉన్నాడు. మీకోసమే కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరెందుకు వెళ్ళలేదు అతను పలకరించడానికి? అంటే ఇతని కంటే పెద్ద నేరస్తుడా వంశీ కంటే ఆ విజయపాల్? మీకోసమే కదా, మీ కోరిక తీర్చడం కోసమే కదా, మీ ఉబలాటం తీర్చడం కోసమే కదా. RRRని తంతూ ఉంటే మీరు చూడాలనుకున్నారు, ఆ కోరిక నెరవేర్చాడు. మరి వాడిని చూడటానికి వెళ్ళలేదే మీరు? వై వాట్ ఫర్ దిస్ డిస్క్రిమినెన్సీ? ఈ డిస్క్రిమినేషన్ ఏంటి? దళితులు జైల్లో ఉంటే మేము చూడం, అగ్ర కులాల్లో ఉంటే చూస్తాం. అరే మాచల్లోని చూశారు కదా ఆయన, రామకృష్ణారెడ్డి నెల్లూరులో ఉంటే ఓ వెళ్ళినారు ఈయన. మరి విజయపాల్ని ఎందుకు చూడలేదు? అతన్ని అనిల్ని ఎందుకు చూడలేదు? బోరగడ్డ అనిల్ని. ఈ వివక్ష ఏంటి? భేదాన్ని చూపించడం ఏంటి? వాళ్ళని చూసినా చూడలేకపోయినా అది వదిలేవయ్యా, ఇతను చూడటానికి వెళ్ళటం ఏంటి నీ దొంపదేగా? ఇతను చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇతను బంధువులే వెళ్ళట్లేదు. గన్నవరం ఇతను చాలా మంది బంధువులు ఉన్నారు, ఎవరు ధైర్యం చేయట్లా. వాడిని ఏం చూస్తామా, వాడు మేము మా కుటుంబాల నుంచి వెళ్ళేసామన్నారు వాళ్ళు. మీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? గన్నవరం అతను చాలా బంధువులు ఉన్నారు, రక్త బంధువులు ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా మిలాఖత్ పెట్టట్లా. అటువంటి దుర్మార్గుని మేము చూడమంటున్నారు. ఆ అమ్మాయి భార్య కాబట్టి మీ శ్రీమతికి తప్పదు. భర్త ఎటువంటి వాడైనా మన భారతీయ సంస్కృతి కనుక ఆమెకు తప్పదు. ఆయన బంధువులు వెళ్ళట్లేదు. ఇటువంటి వ్యక్తిని మీరు చూడాలని వెళ్ళటం ఎంతవరకు సమంజసము? జగన్మోహన్ రెడ్డి గారి మహిళలను మానసికంగా క్షోభ పెట్టిన వ్యక్తి. నా అక్కలు, నా చెల్లెళ్ళు అంటుంటా. ఏం చెల్లెళ్ళు? అంతేలే, నీకు సొంత తల్లి ఏడిపించిన వాడివి, చెల్లిని తరిమి కొట్టిన వాడివి, బాబాయి కూతురు ఆమెకు చెల్లిని ఆమెని మండుటెండలో పరారు చేసిన వాడు. మీకేముంటుంది? మహిళల పట్ల ప్రేమ, అభిమానం. ఇటువంటి ముద్దాయిల పట్ల మీకు ప్రేమ ఉంటుంది, ఇటువంటి నికృష్టుల పట్ల మీకు ప్రేమ ఉంటుంది, ఇటువంటి దుర్మార్గుల పట్ల మీకు ప్రేమ ఉంటుంది, ఇటువంటి అరాచక శక్తుల పట్ల మీకు ప్రేమ ఉంటుంది, ఇటువంటి అసాంఘిక శక్తుల పట్ల మీకు ప్రేమ ఉంటుంది, ఇటువంటి భూ కబ్జాదారుల పట్ల. కాంగ్రెస్ లీడర్ షబీర్ అలీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కాదు, కాన్స్టిట్యూషన్ ఏమంటుంది, చట్టం ఏమవుతుంది? మొన్న సుప్రీంకోర్టు కూడా 2010లో జడ్జిమెంట్ ఏమన్నారు? మతానికి సంబంధం లేదు, వాని వృత్తి సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ఉన్నాడా లేడా అంతే, మతం అడ్డం రాదు. ఇవాళ ఈ మతంలో ఉన్నాడు, రేపు ఇంకో మతం చేంజ్ చేస్తాడు, అప్పుడు ఏం చేస్తారు? నో, వృత్తి. అది సుప్రీంకోర్టు, అది కూడా కాన్స్టిట్యూషన్ 5 జడ్జెస్ ఇచ్చారు, 3 జడ్జెస్ ఇచ్చిన జడ్జిమెంట్. అది కాన్స్టిట్యూషన్ చెప్తుంది, సుప్రీంకోర్టు చెప్పింది, ఆల్ కమిషన్లు చెప్పినారు. ఇప్పుడు తీసుకొచ్చి బీజేపీ కొత్త ఫార్ములా పెట్టి ఇప్పుడు సంజయ్ గారికి నీకు ఎక్కడ కూర్చోబెట్టాలా? నేను రెడీగా ఉన్నా. నేను ఆల్ కమిషన్స్ రిపోర్ట్ 1882 నుంచి తీసుకొచ్చి చూపిస్తా. రాహుల్ గాంధీ గారి కుటుంబము మతంతో మాట్లాడతానని నిన్న మొన్న చిన్నవాడు చెప్తే ఎట్లనాయా? సంజయ్ గారు, రాహుల్ గాంధీ గారికి గతంలో వీఆర్ ఆయన ఫస్ట్ అంటారు, నేను ఇండియను, భారతదేశం గురించి వాళ్ళ కుటుంబం 7 జనరేషన్స్, 1 2 కాదు.
మోదీ గారి ఏ జనరేషన్ తెలియదు, కానీ ఆయన తాత ముత్తాతల నుంచి ఫ్రీడమ్ ఫైటర్లో మోతీలాల్ నెహ్రూ ముందు నుంచి మోతీలాల్ తండ్రి మోతీలాల్ గారు, నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారు, ఇన్ని జనరేషన్తోని బ్రిటిష్లో ఇంగ్లాండ్లో బ్యారిస్టర్ అయి కూడా అలహాబాద్కి వచ్చి మరి దేశాన్ని గురించి ఇల్లు ప్రాపర్టీస్ ఈ ఫ్రీడమ్ స్ట్రగల్లో పెద్ద కాంట్రిబ్యూషన్ చేసిన వ్యక్తుల్లో పండిత్ నెహ్రూ గారి మంత్రి జూపల్లి కృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నెలల తరబడి తిరగాల్సి వస్తుంది, డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. సో దీన్ని టోటల్గా ఆన్లైన్ చేయాల్సిన అవసరం. ఇదే ప్రకారం ఏ డిపార్ట్మెంట్ అయినా ఎందుకు ఒక అధికారి దగ్గర నెలల తరబడి ఫైల్స్ పెండింగ్ ఉండాలా? దీన్ని కూడా నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఏ ఫైల్ అయినా ఏ అధికారి అయినా దాని యొక్క సందర్భాన్ని బట్టి వాద్యం అంటే వారం రోజులు 10 రోజులు 10 రోజులు నెల సంవత్సరాల తరబడి ఎందుకు ఉండాలా? ఎస్ఆర్నోని పంపాలి కదా, కరెక్ట్ ఉంటే కరెక్ట్ చేయాలా? అంటే పరిపాలన సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఆ పని చేస్తాం, మేము సైలెంట్గా ఏమి ఉండం. అందుకే ఈ ప్రభుత్వాన్ని ఏ అంశంలో కూడా వీళ్ళెవరు కూడా విమర్శించేటువంటి నైతిక హక్కు లేదని మరొకసారి వాళ్ళ యొక్క విమర్శల్ని ఖండిస్తూ ఇంకొకసారి కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా హరీష్ అయినా ఆ బీఆర్ఎస్ పార్టీ పరంగానే బీజేపీ పార్టీ పరంగా మాట్లాడే వాళ్ళకు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. ప్రజలు ఏదో మేము ఒక్కలమే తెలివైన వాళ్ళం, ప్రజలు అమాయకులు అంటే అది మీ పొరపాటు. నిజాలు నిప్పు లాంటివి దాచిపెడితే దాగవు అని మనసులో పెట్టుకుంటారు. సందర్భం చూడు కర్ర కాల్సి వాద పెడతారు, పెట్టిండ్రు, రేపు తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు దేశంలో ఎవరు నెహ్రూ, ఎవరు లాల్ బహదూర్ శాస్త్రి అంటే ఎటువంటి వాళ్ళు ప్రధానమంత్రులు అయినరు? రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కాలేదా? క్వశ్చన్ ఇక్కడ ఏఐసిసికి ఎవరు ఇప్పుడు అధ్యక్షుడు? అదే ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తే ఎవరు ఇలా అధ్యక్షుడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి దళితులు ముఖ్యమంత్రి కాలేదా? పిసిసి ముఖ్యమంత్రి కాలేదా? క్వశ్చన్ అది కాదు. ఇప్పుడే ఒకటే లెక్క, ఎవరి కోసం ఏది చేసినా ఎవరి కోసం? ప్రజల కోసం. మీకు ఒకటే ఇంతకు లెక్క చెప్పిన 18 మంది ముఖ్యమంత్రులు 65 సంవత్సరాలు పరిపాలన చేస్తే రాష్ట్రంపై ఉన్న అప్పు అంటే ఇన్ని ప్రాజెక్టులు కట్టి శ్రీశైలము, నాగార్జున, పోచంపాడు, బాక్రా రకరకాల ప్రాజెక్టులు ఇండస్ట్రీని చేస్తే కూడా అప్పు 65,000 కోట్లు అయితే ఒక ముఖ్యమంత్రి 10 సంవత్సరాల్లో 8 లక్షల కోట్ల అప్పు అయితే మరి అటువంటి పార్టీకి విమర్శించి ఎక్కడ ఉంటుంది? పోనీ బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రం అప్పుడు ఇవ్వకపోతుంది, మీకు అవకాశం వచ్చినా కూడా పోనీ ఇప్పుడు ఏమైనా బడ్జెట్ ఏమైనా ఇచ్చిండ్రా? ఇన్ని గొప్ప మాటలు మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రం ఏమి ఇచ్చిండ్రు? గుండు సున్నా, బండి సున్నా, గుండు సున్నానే కదా. వాస్తవం కాదా? ఎంత ఇచ్చిండ్రు బీహార్కు, ఎంత ఇచ్చిండ్రు యూపీకు, ఎంత ఇచ్చిండ్రు ఏపీకి? తెలంగాణకి ఏమి ఇచ్చిండ్రు? ఎందుకు ఇవ్వలేదు? అంటే రాజకీయ కోణం కాదా? ఇంత గొప్ప గొప్ప మాటలు మాట్లాడేటోళ్ళు మీరు ప్రతి అంశంలో మీరు నిజాయితీగా పాల్గొంటే మీకు మాట్లాడే హక్కు ఉంటుంది. చిత్తశుద్ధి లేకపోతే, చిత్తశుద్ధి లేని ఎవరికి? ఈ రోజున చిత్తశుద్ధి లేకపోతే ఓసీలు కేసీఆర్ లెక్కల ప్రకారం గత ప్రకారం 20% ఓసీలు, ఇలా 15% వచ్చింది. బీసీలు 5% పెరిగినరు. ఏది పెరిగినా ఇంకా 3 లక్షల మంది అందులో పాల్గొనలేదు. పాల్గొన్న దానిలో చాలామంది చెప్పిన, ముఖ్యమంత్రి చాలాసార్లు చెప్పినట్టు కేసీఆర్ గవర్నమెంట్ సంతకాలు పెట్టలేదని మళ్ళీ చేస్తా ఉన్నాం. అంటే వాళ్ళ సంతకాలతో వస్తుంది కదా, ఫలానా కుటుంబం చేయలేదని మీరు చెప్పాలా? వాళ్ళ సంతకాలతో సహా ఉన్నాయి. మీరు ఎంపీ ఈటెల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 15% నుంచి 17.5% పెరిగినట్టుగా, ఎస్టీల జనాభా 9 నుంచి 10.5% పెరిగినట్టుగా, బీసీల జనాభా
52% నుంచి 46.5% తగ్గిన విధంగా ఇట్లా ఓసీల జనాభా అని చెప్పిండు. ఎంత బాధ అనిపించే సిగ్గుమాలితనం వాళ్ళదంటే, ఒకసారి ఆయన జనాభా లెక్కలు తీసిన తర్వాత ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతని ఇవాళ తట్టుకోలేక లేదు మళ్ళీ సెకండ్ టైం కూడా చేస్తా అని చెప్పిండంటే, కాంగ్రెస్ పార్టీకి అణగారిన వర్గాల పట్ల, మరీ ముఖ్యంగా బీసీ ప్రజల పట్ల ఏ చిత్తశుద్ధి ఉందో మనకు అర్థం కావాలి. దీనికి చట్టబద్ధత లేకుండా, దీనికి టైం లేకుండా, దీనికి ఒక శాస్త్రీయ పద్ధతి లేకుండా ఇవాళ కులగణన అనేటువంటిది జరిగి కాదు, మోసగించే ప్రయత్నం చేసిండు. ఇవాళ దాని నుంచి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేసిండు. కానీ పాతాళంలో ఇలా తెలంగాణ ప్రజలు పాతరేసింది ఆయన. అందువల్ల నేను టీచర్లకి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో డిఏలు ఇవ్వకుండా మోసం చేసినోడు కేసీఆర్, 317 జీవో ఇచ్చి కంటి మీద కొనుక్కు లేకుండా చేసినోడు కేసీఆర్. ఇవాళ సిపిఎస్ విధానం రద్దు కావాలని చెప్పి అనేక సంవత్సరాల పోరాటాలు చేస్తున్న టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం డేట్ ఇచ్చింది. మీ రాష్ట్రాలలో మీరు సిపిఎస్లో కొనసాగదలుచుకున్నారా, పాత పెన్షన్ విధానం కొనసాగదలుచుకున్నారా అని చెప్పి ఆప్షన్ అడిగారు. కానీ ఆనాడు కేసీఆర్ గారు మేము సిపిఎస్లో వాళ్ళకు లెటర్ పంపలే. అంటే మళ్ళీ మోసం చేసినటువంటి పార్టీ అది. ఈయన గారు అధికారంలో వచ్చిన వెంటనే 317 సవరణ చేస్తా, సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తా, డిఏలన్నీ కూడా పే చేస్తా, రిటైర్డ్ ఉద్యోగులకు తక్షణమే వాళ్ళ బెనిఫిట్స్ ఇచ్చే ఏర్పాటు చేస్తా. ఒక్కటి కూడా అమలు కాలే. ఇవాళ చివరికి రిటైర్డ్ ఉద్యోగి తన బెనిఫిట్స్ రావాలంటే చేసుకుంటే తప్ప, లంచాలు ఇస్తే తప్ప రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్ వస్తలేవంటే ఎంత దయనీయమైన పరిస్థితి ఉందో మనకు అర్థం కావాలి. ఇవాళ దీనికి 9 సంవత్సరాలు పట్టింది కేసీఆర్ మీద వ్యతిరేకత రావడానికి. కానీ రేవంత్ రెడ్డి సర్కారు మీద వ్యతిరేకత రావడానికి 9 నెలలే పట్టింది. నేను మా టీచర్లకి, ఇక తెలంగాణ సమాజం అంతా కూడా కొండ నాలుకకు మందెత్తే ఉన్న నాలుక పోయినట్టుగా కేసీఆర్ పోతే బాగుపడుతుందని చెప్పి భావించినాం. కానీ ఇక పేన మేంచలు పొగిలబడ్డ అయిపోయింది. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన మాట అమలు చేస్తున్న నమ్మకం లేదు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా బొంద పెడదామని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ లీడర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. నగరాన్ని వదిలి రావడానికి కారణం ఏమిటి? మీ కుట్ర రాజకీయమే కదా. దానివల్ల ఈ రాష్ట్రం ఎంత నష్టపోయిందో మీరు అక్కడ రాష్ట్ర విభజన సమయంలో 1,10,000 కోట్లు, 1,13,000 కోట్లు ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రం నుంచి రావాల్సినటువంటి అసెట్స్ ఉన్నాయి, నిధులున్నాయి. కేవలం మీరు చేసిన ఆ తప్పిదం వల్ల, ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన తప్పిదం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సుమారుగా 1,10,000 కోట్ల నష్టం వాటిల్లింది. మరలా అదే తంతుని ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మున్సిపల్ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్, వైస్ చైర్మన్ పదవుల కోసం మీరు ఏ సంకేతం ఇవ్వదలిచారు? అంటే ప్రజలు గెలిపించిన వారిని కొనుగోలు చేసి మీ పార్టీలో జాయిన్ చేసుకోవడం వల్ల మీరు సాధించేది ఏమిటి? మీకు అధికారం వచ్చింది, అధికారం కోసం అనేకమైనటువంటి అబద్ధాలు మీరు మాట్లాడారు. అబద్ధాలని నేను ఎందుకు అంటున్నానంటే, మీరు మాటల్లో మీరు మాట్లాడిన, మీరు ప్రచారం చేసిన ఏ విషయాలు కూడా వాస్తవం కాదని మళ్ళీ మీ నోటే చెప్పారు. ఎందుకని? మీరు ప్రధానంగా ఎన్నికల ముందు ఈ రాష్ట్రం అప్పుల పాలైందని, జగన్మోహన్ రెడ్డి గారు మంగళవారం అప్పులు చేస్తున్నారని, నేనైతే సంపద సృష్టిస్తానని, 14.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, 14.5 లక్షల కోట్లు ఈ రాష్ట్రం అప్పుల పాలైందని, శ్రీలంకగా మారిపోతుందని ప్రచారం చేశారు. అధికారం వచ్చింది, లెక్కలు తీశారు,
అప్పులు ఎంత ఉన్నాయి, మీరెంత అప్పు చేశారు, వాస్తవాలు ప్రజల ముందు ఉంచారు. కేవలం అది నా మాటల ద్వారా కాకుండా బడ్జెట్ సమావేశాల్లో మీ ఆర్థిక మంత్రి చేసినటువంటి ప్రకటన, మీరు 14,53,000 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పింది అబద్ధమని, 7,43,000 కోట్లు మాత్రమే అప్పు ఉందని, అది కూడా మీరు పాలనలోకి రాకముందు 1,43,000 కోట్లు ఉంటే మీరు పాలనలోకి వచ్చిన తర్వాత అది 2.5 లక్షల కోట్లు మీరు అప్పులు చేసి 4,53,000 కోట్ల అప్పులు దాన్ని చేరిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సమయంలో ఒక 3 లక్షల కోట్ల అప్పులు జరిగాయి. 7,46,000 కోట్ల అప్పులుంటే మీరు 14,50,000 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పింది వాస్తవం కాదు, అది అబద్ధం. అది అధికారం కోసం మీరు చేసిన ఒక విష ప్రచారం. అంటే అధికారం వచ్చిన తర్వాత ఆమనగల్ కల్వకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ రైతు మహాధర్నాలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ముసలోళ్లకు 4,000 కేసీఆర్ ముసలవ్వకో ముసలయ్యకో ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా. మీరు ఆడబిడ్డలందరికీ సోనియమ్మ చెప్పింది నెలకు 2,500 ఇస్తా అన్నాడు. 500 రూపాయలకు సిలిండర్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నాడు, వచ్చిందా? మరి 14-15 నెలలు ఏం చేసిండు? మరి 35 సార్లు ఢిల్లీ ఎక్కే విమానం దిగే విమానం తప్ప 35 పైసలు కూడా ఢిల్లీకి వెళ్ళి తెచ్చింది లేదు. మరి వాళ్ళ నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటి, మీరందరూ రైతు బిడ్డలు, మీరందరూ వ్యవసాయ కుటుంబాలకు వెళ్ళి వచ్చిన రైతు బిడ్డలు. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్లలో ఇదే కల్వకుర్తి తాలూకాలో, ఇదే వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరు జిల్లాలో బ్రహ్మాండంగా రివర్స్ మైగ్రేషన్ చాలు అయి వేరే రాష్ట్రాలకు వెళ్ళి కూడా కూలీలు మన పొలాలకెచ్చి పనిచేసే పరిస్థితి కేసీఆర్ నాయకత్వంలో మనం తెచ్చుకున్నాం. కానీ సంవత్సరం తిరగకుండానే నిన్న మొన్న మీరు పేపర్లు చూడండి, నిన్నగాక మొన్న ఒక రైతు ఆయన లోన్ కట్టలేదని చెప్పి వాళ్ళ ఇంటి పాటాకు ఇంటి తలుపెత్తుకొని పోయారు, ఇంటికాడ గేట్ ఎత్తుకపోయారు. చూసిర్రా మీరు? నిన్న ఒక రైతుది ఆయనతో స్టార్టర్ ఎత్తుకపోయినారు. రేపో మాపో తులం బంగారం వచ్చిందా అక్క మీకు? మీరు నిజంగా కల్వకుర్తోలు బాగా హుషారున్నారు, వచ్చినా కూడా రాలేదని చెప్తారు. నేను బయట రాంగ మైసిగండి కాడ ఆగి అక్కడ పంతులు కూడా అడిగిన, సార్ వచ్చిందా ఇక్కడ తులం బంగారం పంతులు గారు అంటే, మా వాళ్ళకి మాత్రం వచ్చింది, అత్తగారు ఊరు కదా ఇచ్చిండు అన్నాడు. మీరేమో అవ్వద్దని చెప్తాను. రాలేదా తులం బంగారం? మొన్ననేమో పాటకు ఎత్తుకపోయినారు, తలుపులు ఎత్తుకపోయారు, నిన్ననేమో స్టార్టర్ ఎత్తుకపోయినారు. రేపో మాపో తులం బంగారం వచ్చుడు కాదు, మీ పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడు వీడు, గంత దొంగ. మేము చెప్పినాం ఎలక్షన్లకు ముంగట మీకు, వీడు లంగా నమ్మకుర్రు అని చెప్పినాం. మీరేమో నమ్మి ఆయనతో గుద్దినరు. కల్వకుర్తిలో జైపాల్ యాదవ్ అడ్డం పడ్డాడు, ఆయన ఎవరో గెలిచిండు. మరి ఇప్పుడేమో తర్వాత లబో దిబో అంటే లాభం ఏమున్నది? ఇప్పుడు అనుకొని బాధపడితే, మొన్న నేను హైదరాబాద్లో పోతున్నా, హైదరాబాద్లో సిగ్నల్ పడుడు పాపం ఉన్నది. సిగ్నల్ పడితే పక్కకు ఆటోనో బండో ఏదో ఒకటి వస్తుంది, వాళ్ళు మనం చూడంగానే అన్నా బాగున్నావా అంటారు. బాగానే ఉన్నా, ఏం సంగతి తమ్మి అంటే, ఆటో డ్రైవర్ ఆయన పేరు మహమూద్ అంటుండు. క్యాలే మహమూద్ భాయ్ అంటే, క్యాలే సా పూరా బర్బాద్ హై, కుచ్ నహీ హో రహా అన్నాడు. మరి క్యా కర్నా అన్నా, క్యా కర్నా కుచ్ భీ నహీ కర్ సక్తే క్యా అన్నాడు. अब महमूद भाई एक वोट का सजा 5 साल है ना, ఒక్క ఓటు మరి శిక్ష 5 ఏళ్ళు ఉంటుంది కదా, ఏం చేయాలి నేను అని నేనన్నా. అంటే మహమూద్ భాయ్ ఏమంటుండే ఎరికాను నాతోని, సాబ్ కోయి తర్కీబ్ నీ కే అంటుండు. అంటే ఏమైనా ఉపాయం లేదా సారు అంటుండు, ఏమైనా ఉపాయం లేదా ఈయన ఇంటికి పంపేది అంటుండు. నేను మిమ్మల్ని అందరినీ కరెక్టేనా నేను చెప్పేది? మీరు కూడా గదే అనుకుంటారా వేరేమని అనుకుంటారా? ఒక్కసారి కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అంటే వాళ్ళు చేయలే అంటారు. పక్కా ముచ్చట్నా ఇది కూడా? మళ్ళీ ఎలక్షన్ ముందు ముచ్చట్నేనా? పక్కానా ఈసారి? అర్థమైందా మొత్తం కాంగ్రెస్ మోసం, రేవంత్ రెడ్డి మోసం అందరికి అర్థమైందా? అత్తగారు ఊళ్ళకు కూడా అర్థమైందా? ఆఖరికి మంచిగానే ఉన్నది కథ. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ముఖ్యంగా రైతు బిడ్డల్ని. ఇవాళ ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత రైతు. రైతుకు కులం ఉండదు, రైతుకు మతం ఉండదు. వాళ్ళందరూ ఉంటారు, రెడ్డిలు ఉంటారు, కొమటోళ్ళు ఉంటారు, బాపనోళ్ళు ఉంటారు, ఎల్మోళ్ళు ఉంటారు, అందరూ బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, మైనారిటీలు ఉంటారు, అన్ని వర్గాలలో రైతులు ఉంటారు. 70 లక్షల మంది రైతులను కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని 10 ఏళ్ళు చూసుకున్నాడు. ఎవ్వరు మీరు అడగలే, దండం పెట్టలే, దరఖాస్తు పెట్టలే, ఎలకరాస్తు పెట్టలే, ఎలక్షన్లలో ఓట్ల కోసం కేసీఆర్ గారు మాటియలే.
మాట ఇయ్యకపోయినా మీకు ఒకటి కాదు, రెండు కాదు, 12 కాలాలు, 12 సీజన్లలో ఒకటి రెండు కాదు, 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో రైతు బంధు మన నాయకుడు కేసీఆర్. ఒక రైతు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి అచ్చెన్నాయుడు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. కాంగ్రెస్ లీడర్ షబ్బీర్ అలీ ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.